వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పసి హృదయానికి కష్టం వచ్చింది. చిన్న పిల్లలు గుండె నొప్పితో చనిపోతున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. అసలు పసి వయసులోనే హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి? గుండె నొప్పి రావడానికి ముందు వచ్చే సిమ్టమ్స్ ఏంటి? వీటన్నిటి మీద మనకి మంచి అనాలిసిస్ ఇన్ఫర్మేషన్ అందించడానికి పీడియాట్రిషియన్ బృందారెడ్డి నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తేనండి. నమస్తే అండి. ఈ మధ్య మహబూబాబాద్లో 16 ఏళ్ల అమ్మాయి ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేస్తూ కుప్పకూలిపోయింది. అంతకుముందు ఖమ్మంలో అయితే 5 ఏళ్ల అమ్మాయి నడుచుకుంటూ వెళ్తూ కూడా అలాగే హార్ట్ అటాక్తో చనిపోవడం అనేది జరిగింది. గుజరాత్లో కూడా ఒక సీసీటీవీ విజువల్స్ అయితే ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులని భయపెడుతున్నాయి. స్కూల్లో ఒక పాప నడుచుకుంటూ వెళ్ళి బెంచ్ మీద కూర్చున్న అమ్మాయి కూర్చున్నట్టే కుప్ప కూలిపోయింది. ఇలా ఈ మధ్య కాలంలో పిల్లల్లో హార్ట్ అటాక్స్ అనేవి పెరిగిపోయాయి. డైరెక్ట్గా చనిపోవడమే. అసలు ఈ గుండె నొప్పి ఇలా చనిపోవడానికి ముందు వచ్చే సిమ్టమ్స్ ఏంటంటారు? సో ఇన్ జనరల్ పిల్లలకి కంజెనిటల్ హార్ట్ డిజీజెస్ అని ఉంటాయి. ఇప్పుడు మదర్స్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అలా ఏమన్నా వేరే కాజెస్ ఉన్నప్పుడు ఉంటాయి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాకుండా రీసెంట్గా మనకు వచ్చిన పాండమిక్ కరోనా వల్ల కూడా కొందరికి మల్టీ సిస్టమ్ ఆర్గన్ సిండ్రోమ్స్ అని వచ్చాయి. సో ఏంటంటే వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లాగా లంగ్స్కి ఎఫెక్ట్ అవ్వడం కాకుండా అందులో ఒకవేళ గనక హార్ట్ ఎఫెక్ట్ అవుతే గనక వెంట్రిక్యులర్ డిస్ఫంక్షన్ అంటాము, కొరోనరీ ఆర్టరీ డైలేషన్ అంటాము, లేదా రిథమ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి. కొన్నిసార్లు రిథమ్ డిస్టర్బెన్సెస్ ఎంత సివియర్గా ఉంటున్నాయంటే కంప్లీట్ హార్ట్ బ్లాక్ లాగా కార్డియాక్ అరెస్ట్ లాగా అయిపోతున్నాయి అన్నమాట. ఇది వాళ్ళకి ఆ టైంలో కొందరికి సివియర్గా ఉండి ఇమీడియట్గా ఇన్ఫెక్షన్ తగ్గట్లేదు, లాంగ్ టర్మ్ ఉంటుంది అంటే కనుక దానికి తగ్గట్టు మరి ఫాలోఅప్ చేసుకొని కొందరు చూయించుకున్నారు, కొందరు మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఆ టైంలో ఏం చేయాలి మనము అంటే సివియర్గా ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ వేరే టెస్ట్ చేస్తామండి రెగ్యులర్గా. ఆ డయాగ్నోసిస్వి కాకుండా సిబిపి అంటాము, సిఆర్పి, ఈఎస్ఆర్ అంటాము, ఇంకోటి సికేఎంబి అంటాము, టోపనిన్ అంటాము. ఇలా మళ్ళీ ఇది కాకుండా ఈసీజీ, 2D ఈకో ఇలాంటి టెస్ట్లన్నీ చేశారు. ఇది కాకుండా ఫైబ్రినోజన్ లెవెల్స్, డి డైమర్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషలీ సివియర్గా ఉన్న వాళ్ళకి లేదా ముందు నుంచే ప్రీ ఎగ్జిస్టింగ్ హార్ట్ కండిషన్స్ లేదా కార్డియాక్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి. డి డైమర్ ఏంటంటే అది మోర్ దాన్ 3 mg/ml ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా మళ్ళీ టెస్ట్ చేపించేసి దానికి తగ్గట్టుగా యాంటీప్లేట్లెట్, యాంటీకోయాగులెంట్స్ పెడతాము. ఎందుకంటే వీళ్ళకి బ్లడ్ క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ బ్లడ్ క్లాట్స్ డిఫరెంట్ బాడీ పార్ట్స్లో బ్లడ్ వెజల్స్లో వేరే దగ్గర ఉన్నప్పుడు డిస్లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషలీ ఎక్సర్సైజెస్, లాంగ్ టర్మ్ ట్రావెలింగ్ అప్పుడు కూర్చొని సడన్గా లేచి నడిచినప్పుడు లేదా విగరస్గా ఎక్సర్సైజెస్ మనం చాలా వింటున్నాము డాన్స్ పార్టీస్లో లేదా ఫంక్షన్స్లో, సంగీత్లలో సడన్గా కొలాప్స్ అవుతున్నారు. వీళ్ళకి ఏం ఛాన్స్ ఉండొచ్చు అంటే సడన్గా రిథమ్ డిస్టర్బెన్సెస్ అయి ఉండొచ్చు, వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ డిస్ఫంక్షన్ అయి ఉండొచ్చు, లేదా బ్లడ్ క్లాట్ సపోజ్ వేరే బాడీ పార్ట్లో కాళ్ళ దగ్గర ఎక్కడన్నా ఉందనుకోండి అది డిస్లాడ్జ్ అయ్యి లంగ్లో లేదా హార్ట్లో వెళ్ళి ఉండొచ్చు. ఇలా అయినప్పుడు సడన్గా ఇమీడియట్గా కొలాప్స్ అవుతారు. ఇప్పుడు నేను చెప్పిన 3 ఇన్సిడెంట్స్లో కూడా గర్ల్సే ఎక్కువగా ఉన్నారు. మనం సహజంగా 50 ఏళ్ళు పైబడిన వాళ్ళకు ఆఫ్టర్ 40 years ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది కూడా మగవాళ్ళలో ఎక్కువ చూస్తాం, కానీ ఆడపిల్లల్లో ఎక్కువగా వస్తున్నాయి. పైగా ఇంత చిన్న ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడానికి కారణాలు ఏంటంటారు? సో పీడియాట్రిక్ పరంగా ఇట్లా చూసుకుంటే బై బర్త్ కంజెనిటల్ హార్ట్ డిసీజెస్ అని అంటాం. ఇది ఇండియాలో అండ్ వరల్డ్ వైడ్ అప్రాక్సిమేట్లీ 6 to 8 per live births. ఈ పాస్ట్ 2-3 decadesలో చాలా ఇంక్రీజ్ అయింది. టాప్ 5 causes ఆఫ్ డెత్స్ ఇన్ చిల్డ్రన్లో ఇది అయిపోయింది. వన్ ఆఫ్ ద టాప్ 5 causes అయిపోయింది లాస్ట్ 2-3 decades నుంచి. సో దీనికి కాజెస్ ఏముంటాయి అంటే మేనరికం పెళ్ళిళ్ళు ఇవి మధ్య తగ్గిపోయాయి, లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీస్, జెనెటిక్గా బేబీస్కి అబ్నార్మల్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఈ కంజెనిటల్ డిఫెక్ట్స్ ఎలాంటివి ఉంటాయంటే ట్రైజోమీ అంటాము 21, డౌన్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్, వాటర్ అసోసియేషన్, చార్జ్ అసోసియేషన్ చాలా ఉంటాయి. వీటికి హార్ట్ ప్రాబ్లం కాకుండా వేరే ఆర్గన్స్ కూడా అఫెక్ట్ అవుతాయి. లైక్ షార్ట్ స్టేచర్ ఉంటారు, క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం, అవి ఉంటాయి. లేదా షార్ట్ నెక్ ఉంటుంది, లిమ్స్ అబ్నార్మల్ ఉంటాయి, అలా చాలా ఉంటాయి అన్నమాట. సో ఎట్ బర్తే నియోనెటాలజిస్ట్ లేదా పీడియాట్రిషియన్ యూజువలీ అబ్జర్వ్ చేస్తారు. బికాస్ దట్ ఈస్ అ రొటీన్ ప్రోటోకాల్. బేబీస్ని అందరినీ ఎగ్జామిన్ చేయాలి థరోలీ. ఆ టైంలోనే ఫాలోఅప్ చేసుకొని 2D ఈకో లేదా ఈసీజీ ఫర్దర్ ఫాలోఅప్ చేసి ఐడెంటిఫై చేసి నేను ఇంతకుముందు చెప్పాను కదా 6 to 8 per live birthsలో ఉంటుందని. అందులో 25% బేబీస్కి మోస్ట్లీ సీరియస్ కాంప్లికేషన్స్ ఉండి ఇమీడియట్ ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుంది. సో రైట్ టైంలో రైట్ డయాగ్నోసిస్ అయితే ఈ కాంప్లికేషన్స్ అండ్ సడన్ డెత్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ లేదా సర్జరీస్ లేదా మెడికేషన్స్తో ప్రివెంట్ చేయొచ్చు అనమాట.
అండ్ మోస్ట్లీ ఇవి మిస్ అయినప్పుడు 30 డేస్ నుంచి 1 ఇయర్ ఏజ్ లోపు ఈ డెత్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ తర్వాత కొన్ని మిస్ అయ్యి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నవి లైక్ కార్డియోమయోపతీస్ ఏమైనా మిస్ అయితే యూజువలీ 30s ఆ ఏజ్లో మళ్ళీ ప్రెజెంట్ అవుతాయి సివియర్గా. డాక్టర్ గారు, చాలా మంది పిల్లలకి బై బర్త్ హార్ట్ డిసీజెస్ ఉండడం మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా హార్ట్ హోల్స్ ఉంటాయి, తర్వాత వాల్వ్స్ బ్లాక్ అయిపోవడం కానీ కెనాల్ పాడవడం, ఇలాంటివి అనేక ఇష్యూస్ మనం వింటూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఈ పిల్లలు, చనిపోతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫస్ట్ నుంచి కూడా బై బర్త్ ఎలాంటి హార్ట్ ఇష్యూస్ లేకుండా సడన్గా కొలాప్స్ అవుతున్నారు. దీనికి ప్రత్యేకంగా ఏమైనా రీజన్స్ ఉంటాయా? ఇందాక నేను చెప్పినట్టుగా కరోనా టైంలో డైమర్స్ ఇంక్రీజ్ అయిన వాళ్ళు, ఒకవేళ ఆ టైంలో యాంటీకోయాగులెంట్స్, యాంటీప్లేట్లెట్స్, ఆ మెడికేషన్స్, ఆ డయాగ్నోసిస్ మిస్ అయిన వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ అయ్యి ఈ ఛాన్సెస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఎట్ బర్త్ డయాగ్నోసిస్ మిస్ అయిన వాళ్ళకి కొన్ని సీరియస్ ఉండవు కదండి, అప్పుడు సిమ్టమ్స్ తెలియవు. అంత ఎగ్జాజరేషన్ ఉన్నప్పుడు, అంత విగరస్ యాక్టివిటీస్ లేదా స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, కొన్ని ప్రెగ్నెన్సీస్లో మదర్స్కి ఇంతకుముందు చెప్పినట్టుగా మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఒకవేళ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, ఆ టైంలో షుగర్ ఉంటే బేబీస్కి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అందరికీ ఉండవు కానీ ఛాన్సెస్ పెరుగుతాయి. ఇంతకుముందు నేను మీకు చెప్పాను, MMR వ్యాక్సిన్ అప్పుడు రుబెల్లా ఇన్ఫెక్షన్ వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. ఇంకోటి ఫినైల్ కీటోనూరియా అంటాము, లేదా మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ లాంటి ఎక్స్పోజర్, లేదా కొన్ని మెడికేషన్స్ ఉంటాయి బీపీకి కానీ ఫిట్స్కి కానీ కొన్ని మెడికేషన్స్ ఉంటాయి. అన్నిటి వల్ల అవ్వదు, ఆ వాడే కొన్ని మెడికేషన్స్ వల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెడికేషన్స్ వాడేవాళ్ళు కంపల్సరీగా ఆ టైంలో గైనకాలజిస్ట్ని అండ్ మీ జనరల్ ఫిజిషియన్ని సంప్రదించి ఇద్దరితో కోఆర్డినేట్ చేసుకొని మెడికేషన్స్ అకార్డింగ్లీ మార్చుకోవాల్సి వస్తుంది ఆ టైం వరకు. అది తెలియక వాడితే దానివల్ల కూడా ఉంటుంది. అండ్ మదర్స్ కొన్నిసార్లు అడిక్షన్స్ వల్ల, ఇండియాలో తక్కువ, డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ వల్ల, అడిక్షన్స్ వల్ల, వాటి వల్ల కూడా బేబీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. అయితే ఇప్పుడు చాలా మంది పిల్లలు చూస్తుండగానే చనిపోతున్నారు. అయితే కొన్నిసార్లు పిల్లలు మనకి ముందే చెప్తూ ఉంటారు, కొంచెం ఇక్కడ నొప్పిగా ఉందనో, లేదంటే త్వరగా అలసిపోవడం, ఇలాంటివి చెప్తూ ఉంటారు. అయితే వచ్చే చావుని ఎవరు ఆపలేరు, కానీ ఇక నుంచైనా తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు చెప్పిన వాటిని మనం కొన్ని సీరియస్గా తీసుకోము, లైట్ తీసుకుంటాం. ఎలాంటి సిమ్టమ్స్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి? ఇది సైనోటిక్, ఏసైనోటిక్ హార్ట్ డిజీజ్ అని అంటామండి. సైనోటిక్ దాంట్లో ఏంటంటే వాళ్ళు బ్లూగా అయిపోతారు, ఆక్సిజన్ తగ్గిపోతుంది, లిప్స్, ఫేస్ బ్లూ కలర్ అయిపోతుంది అనమాట. అది కాకుండా వాళ్ళు బ్రెత్లెస్ ఫీల్ అవుతారు, దమ్ వచ్చినట్టు అవుతుంది, ఎందుకంటే కంజెషన్ అదంతా అవుతుంది, లంగ్స్లో ఫ్లూయిడ్స్ ఫిల్ అయిపోతాయి. దానివల్ల కూడా కంజెస్టివ్ హార్ట్ ఫెయిలియర్లో అట్లా చూడొచ్చు మనము. ఈ సిమ్టమ్స్ అన్నీ చెప్పినప్పుడు టిపికల్గా కూర్చుంటారు, నీస్ మీద కూర్చుంటారు, వాళ్ళకి అది రిలీవింగ్ ఉంటుంది అనమాట. కొన్ని కండిషన్స్లో టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ లేదా కొన్ని కండిషన్స్లో వాళ్ళు బిహేవియర్ మనకు తెలిసిపోతుంది. సడన్గా వెయిట్ గెయిన్ అవుతారు, పఫినెస్లా ఉంటుంది అనమాట లెగ్స్లో, ఫేస్లో. అవన్నీ మనకి సిమ్టమ్సే. మెయిన్గా కొన్ని మెట్లెక్కగానే దమ్ వచ్చేస్తుంటుంది, హార్ట్ ఫెయిలియర్ వచ్చినప్పుడు ఆ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇజెక్షన్ ఫ్రాక్షన్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా కొంచెం విగరస్ యాక్టివిటీస్ లేదా ఎగ్జాజరేషన్ ఉన్నా వస్తుంది. అలా థైమిన్ డెఫిషియన్సీస్లో కార్డియోమయోపతీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా చాలా కాజెస్ ఉంటాయండి. కొన్ని జబ్బులకి ఖచ్చితంగా హెరిడిటీ అనేది ఉంటుంది. అయితే ఇలాంటి హార్ట్ డిసీజెస్ కి కూడా అలా ఏమైనా ఉంటుందా? వారసత్వంగా వచ్చేది ఏమైనా అవకాశం? పేరెంట్స్ కి లేదా ఇద్దరు పేరెంట్స్ లో ఒకరికి ఉన్న బేబీస్ కి వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి, అలా కూడా ఉంటుంది. డాక్టర్ గారు, రీసెంట్ గా నా ఫ్రెండ్ కూతురు 8th క్లాస్ చదువుతోంది, 13 years. ఆ పాపకి హై ఫీవర్ వచ్చింది, 104. కొన్ని గంటల్లోనే ఫిట్స్ వచ్చాయి. ఫిట్స్ వచ్చేసి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నెక్స్ట్ డేకే ఆ అమ్మాయి చనిపోయింది. ఈ కారణం ఏంటి అంటే బ్రెయిన్ హ్యామరేజ్. సడన్గా అనమాట, అసలు ఊహించలేదు. ఫీవర్, హై ఫీవర్ రావడం, ఫిట్స్ రావడం, బ్రెయిన్ హ్యామరేజ్, చనిపోవడం. అప్పటిదాకా ఆడుకున్న పిల్లని మనం 7 లాగా పాడ మీద చూడాల్సి వచ్చింది. తల్లిదండ్రులకి ఇది ఎంత షాక్ కదా. ఎందుకు ఇలా జరుగుతుందంటారు? సో పోస్ట్ ఇన్ఫెక్షస్ కాజెస్ కూడా ఉంటాయండి. కొన్నిసార్లు పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్ అంటాం, అంత ఇన్ఫ్లమేషన్ అవుతుంది, అక్కడ నుంచి కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్ అంటే మెనింజైటిస్ ఉండొచ్చు, లేదా ఓవరాల్ బాడీలో సెప్సిస్ అయి ఉండొచ్చు. ఈ ఛాన్సెస్ వల్ల కూడా మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అయి ఉండొచ్చు, బేబీ షాక్లోకి వెళ్ళి ఉండొచ్చు. అలా చాలా రీజన్స్ ఉంటాయండి. ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. అందుకే వీలైనంత వరకు అన్ని వ్యాక్సిన్స్ ఇప్పించుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చిన సివియారిటీ తక్కువ ఉంటుంది. అండ్ పేరెంట్స్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునే టైంలో కూడా ఒకవేళ పేరెంట్స్కి లేదన్నా MMR వ్యాక్సిన్ లాంటి వ్యాక్సిన్స్ తీసుకుంటే మంచిది. పిల్లలకి ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు మర్మర్స్ వస్తాయి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వల్ల. అవి కరెక్ట్గా ట్రీట్ చేయించుకుంటే మంచిది. కొన్నిసార్లు మళ్ళీ నార్మల్ అయిపోతుంది ట్రీట్మెంట్ తర్వాత. సో అలా చాలా కాజెస్ ఉంటాయి. ఎప్పుడు అలర్ట్గా ఉండాలి ఈ విషయాలలో మాత్రం.
అంటే పిల్లలకి బై బర్త్ వచ్చేవి కొన్ని ఉంటాయి, కాకపోతే అవి బయటపడవు, తర్వాత వాళ్ళు పెద్ద అయినా కొద్దీ బయటకు వస్తాయి ఉంటాయి. ఇలాంటి బేబీస్కి అండి పుట్టగానే హార్ట్తో పాటు వేరే ఫీచర్స్ కూడా చేంజ్ అవుతాయి, తెలుస్తుంది మనకి చూడగానే, డాక్టర్స్కి తెలిసిపోతుంది అండ్ పేరెంట్స్కి కూడా ఇన్ జనరల్ అర్థం అవుతుంది, డిఫరెంట్గా ఉంటాయి ఫీచర్స్ అవన్నీ. సో ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఇప్పుడు జనరల్ ప్రోటోకాల్ అండి, మొత్తం A to Z అన్ని ఇవాల్యుయేషన్ చేసుకుంటాము. ఎనీ గుడ్ సెంటర్స్లో మంచిగా చేస్తారు, యూజువలీ మిస్ అవ్వరు. పిల్లలకి ఈ హార్ట్ డిసీజెస్, ముఖ్యంగా చనిపోవడం హార్ట్ స్ట్రోక్తో అనేది కోవిడ్ తర్వాతే మనం ఎక్కువగా వింటున్నాం. నిజం చెప్పాలంటే కోవిడ్ టైంలో ఎఫెక్ట్ అయిన పిల్లలు చాలా తక్కువ మందే, అసలు పిల్లలకి అప్పుడు వ్యాక్సిన్ అవసరం కూడా పడలేదు. మరి ఎందుకు సడన్గా ఇప్పుడు హార్ట్ అటాక్స్ అనేవి పిల్లల మీద ఇంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? సో ఇందాక నేను మీతో మెన్షన్ చేసింది మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అని, మల్టిపుల్ ఆర్గన్స్ అఫెక్ట్ అవుతున్నాయి, అందులో హార్ట్ ఒకటి అనమాట. అండ్ D డైమర్ ఎక్కువ ఉంటే క్లాట్స్, బ్లడ్ క్లాట్ ఏదైనా హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమీ చేయలేము మనం, ఇంకా ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషనే అది. కాబట్టి ఇవన్నీ ముందే ప్రాపర్ ఇవాల్యుయేషన్ చేయాలి అండ్ థరో ఫాలోఅప్ కూడా మీరు పేషెంట్స్ కోఆపరేట్ చేయాలి, డాక్టర్ కూడా అలర్ట్గా ఉండి ఇవన్నీ చూసుకోవాలి. ECG 2D అనేది వాళ్ళు మళ్ళీ నార్మల్ అయ్యే వరకు ఫాలోఅప్స్ చేసుకోవాల్సి వస్తుంది పేషెంట్ కండిషన్ బట్టి. అయితే పిల్లల హెల్త్ కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి మనం ఎప్పుడెప్పుడు వాళ్ళకి ఏ టెస్ట్ చేయిస్తే మంచిదంటారు? ఇన్ జనరల్ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ ప్రోటోకాల్స్ ప్రకారం ఎట్ బర్త్ అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ థరో చెకప్స్ అవుతున్నాయి, అన్నీ ఆల్ ద అప్రోప్రియేట్ టెస్ట్స్ అన్నీ అవుతున్నాయి. అవి అయ్యి నార్మల్ ఉంటే పిల్లలు ఏ సిమ్టమ్స్ చెప్పకపోతే మీరు కంగారు పడి ఎక్కువ టెస్టులు చేయించాల్సిన అవసరం లేదు. నార్మల్ లేదు, ఆ టెస్ట్స్ అబ్నార్మల్ ఉంటే ఆ పర్టిక్యులర్ స్పెషలిస్ట్ దగ్గర మీరు ఫాలోఅప్ చేసుకొని దాన్ని బట్టి చూసుకోవాలి. లేదు మధ్యలో ఏదన్నా సిమ్టమ్స్ అబ్నార్మల్గా ఉన్నాయి, ఇందాక చెప్పినట్టు కొన్ని మెట్లెక్కగానే దమ్ము రావడం, అది ఆస్తమా అయిండొచ్చు, హార్ట్ ఫెయిల్యూర్ అయిండొచ్చు, అవన్నీ ఇవాల్యుయేషన్ చేసుకోవాలి. అలా లేదా న్యూమోనియా అయిండొచ్చు, దాంట్లో కూడా దమ్ము వస్తుంది తొందరగా. అది అసలు కాజ్ ఏంటి అన్నది ముందు తెలుసుకోకుండా కంగారు పడి పిల్లల్ని కంగారు పెట్టకుండా అలర్ట్గా ఉండి డాక్టర్ దగ్గర అప్రోప్రియేట్గా టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం చాలా వరకు ఇలాంటి సీరియస్ కాంప్లికేషన్స్, డెత్స్ ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.